భరద్వాజ్ గారు రాజా సాబ్ ట్రైలర్ 3 నిమిషాల 30 సెకండ్లు ఉంది. అవును, చాలా లెంగ్దీగా ఉంది. ఆ, అంటే థియేట్రికల్ ట్రైలర్ ఇది. ఆ, థియేట్రికల్ ట్రైలర్ కాబట్టి గ్రాండియర్గా ఉంది. ఉమ్, గ్రాండియర్గా ఉంది. విజువల్ చాలా బాగున్నాయి. ప్రభాస్ చాలా ఆహ్లాదంగా కనిపించాడు, ఉమ్. హాయిగా ఉన్నాడు. అంటే ఇప్పటిదాకా వరుసగా అంటే ఈ కేజీఎఫ్ డైరెక్టర్ గారి సినిమా సలారు ఇవన్నీ చూస్తున్నాం. అవును. ఇవన్నీ ఈవెన్ కల్కిలో కూడా ఒక ఫ్రేమ్లో ఉన్నట్టున్నాడు. ప్రభాస్కి బెయిల్ వచ్చినట్టుగా అనిపించింది నాకు. అంటే చాలా రిలాక్స్డ్గా హాయిగా లుంగి కట్టుకొని విడుదల వచ్చిన ప్రభాస్, విడుదలైన ప్రభాస్ అంటే పాన్ ఇండియా సినిమా లోకల్ కథని గ్రాండియర్ యాడ్ చేసి పాన్ ఇండియా లెవెల్లో చెప్పగలగటం, ఇది ఒరిజినల్గా డెవలప్ చేయాల్సినటువంటి కల్ట్. దాన్ని అతను పట్టుకున్నాడు డైరెక్టర్ మారుతి. పట్టుకుని దానికి ఒక అద్భుతమైనటువంటి ఆయనకి బాగా తెలిసినటువంటి చెయ్యి తిరిగినటువంటి హారర్ కామెడీని ఎంచుకున్నాడు. అవును. ఎంచుకుని దానికి రొమాన్స్ ఇవన్నీ అద్దాడు. ఆ అద్దటము పైగా 3 హీరోయిన్లు కనిపించారు. అవును. నిధి అగర్వాల్ కనిపించింది, అలాగే మాళవికా మోహనన్ కనిపించింది, ఇంకొక దిద్ది, ఇంకొక క్యారెక్టర్ కనిపించింది, ఇంకొక హీరోయిన్. ఇలా రొమాన్సు, హారరు, కామెడీ అన్నీ మిక్స్ అయిపోయి ఒక కొత్త ప్రపంచంలోకి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని తీసుకెళ్ళిపోయే ఒక ప్రయత్నం, ఒక జర్నీ, ఒక మ్యాజిక్ జర్నీ చేయించేటువంటి ప్రయత్నం కనిపించింది. ఇది థియేటర్లను టార్గెట్ చేశాడు కాబట్టి ఆ లెంగ్త్ తప్పదు, మంచిగా ఉంది. ఆ లెంగ్త్ ఉండాలి, బాగుంది. అయితే ఎక్కడా కూడా సాంగ్స్ని ఇన్కార్పొరేట్ చేయలేదు దీనిలో. సాంగ్స్ని ఇన్కార్పొరేట్ చేయకుండా కంటెంట్ మీద వెళ్ళిపోయాడు. అంటే ఇది ఫస్ట్ ట్రైలర్ కాబట్టి నెక్స్ట్ సాంగ్స్ మొదలవుతాయి. అవును. డేట్తో పాటు ఫస్ట్ టైము రిలీజ్ అయిన ట్రైలర్ డేట్ రివీల్ చేస్తూ ప్రొడ్యూసర్ గారు అప్పుడు స్టేజ్ మీద నోటితో చెప్పేశారు కానీ 9వ తారీఖు మా సినిమా వస్తుంది అన్నాడు ఆయన. కానీ ట్రైలర్ చాలా హడావిడిగా ఉంది. రెండోది ఒక డైలాగ్ ఉంది దీనిలో. అంటే ట్రైలర్ ఓపెనింగే హిప్నోటైజ్ చేస్తున్నటువంటి వాయిస్తో, హిప్నోసిస్ వాయిస్తో మొదలవుతుంది. రెండోది ఇంకో డైలాగ్ ఉంది దీనిలో ట్రైలర్లో. మీరు ఫేస్ చేయబోతున్నటువంటి ఘోస్ట్ మామూలు వ్యవహారం కాదు, ఎగ్జార్సిస్ట్ మాత్రమే కాదు, హిప్నోసిస్ట్ కూడా అని అలా నడిచింది ఒక డైలాగ్. అవును. అంటే కొంచెం జటిలమైనటువంటి మిషన్లోకి మీరు దిగుతున్నారు అని. మధ్యలో తాత అని ఒక డైలాగ్ అనిపించాడు సంజయ్ దత్తుని చూపించి. అవును, టీజర్లో కూడా ఉంది. ఇది ఒకటి. అలాగే మిగిలిన క్యారెక్టర్లు ఆయనతో లింక్ అవ్వటము. అలాగే ప్రభాస్ ప్రధానంగా కామెడీ చాలా బాగా చేయగలడు. అవును, కామెడీ చాలా బాగా చేయగలడు, బాగా పండుతుంది కూడా. ఈ మధ్యకాలంలో ఆ ధోరణికి దూరం అయిపోయాడు ఆయన. సాహోలో ఒక ప్రయత్నం చేశాడు సుజిత్ నిజానికి, కాకపోతే అది ఆ బ్యాక్డ్రాప్లో వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు దీనిలో బాగుంది అది. ఆ లుంగి కట్టుకున్న స్టైలు, అలాగే భయం వేస్తోంది అనేటువంటి డైలాగు, పారిపోదాం అనేటువంటి డైలాగు, ఇవన్నీ ఆర్గానిక్గా అమరినాయి. అదే గ్రాండియర్గా ఉంది. ఒక కొత్త తరహా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవాలి మనం. దీంట్లో విఎఫ్ఎక్స్ బాగా వర్కౌట్ అయినట్టు ఉన్నాయి. డెఫినెట్గా బాగుంది. అంటే యాక్చువల్గా ఇలాంటి సినిమాలకి అదే పునాది. ఆ పునాది బాగా అమరింది. గ్రాండియర్గా ఉంది చాలా. అంటే మనం వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ అయినటువంటి షాట్ ఒకటి పెట్టాడు. అవును. మట్టి ఇలా లేచిపోతున్నటువంటి సందర్భం ఒకటి చూపించాడు. అది చాలా బాగుంది. అంటే ఎక్కడ ఆర్డ్గా అనిపించలేదు. నిజంగానే వేరే ఏరియాలోకి తీసుకెళ్ళిపోయిన ఫీలింగ్ కలిగించాడు ట్రైలర్ చూస్తున్న వాళ్ళకు కూడా. ఓకే. అంటే థియేటర్లో సినిమా చూస్తున్నటువంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతాడు. తనతో పాటు ఒక మ్యాజిక్ జర్నీయే ఇది. ఈ మ్యాజిక్ జర్నీలోకి నేను ఆడియన్స్ని తీసుకెళ్తాను, గ్యారంటీగా మీరు వచ్చేసేయండి అని. జర్నీ మీద దృష్టి పెట్టండి, డెస్టినేషన్ నేను చూసుకుంటాను అని చెప్పాడు ఆయన మారుతి. అలా వర్కౌట్ అయింది. ట్రైలర్ చాలా బాగుంది. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ మీద ఉన్నారు. ఎలా ఉంటుంది అని చాలా ఈగర్గా దాదాపు 2 days నుంచి వెయిటింగ్ ఇది. అవును, 2 days నుంచి వెయిటింగ్. ఫైనల్గా ఇప్పుడు థియేటర్లో లాంచ్ చేశారు ఇది. అవును.
ప్రత్యేకంగా ఈ థియేటర్ లాంచింగ్ ఆడియన్స్ ఎలా ఫీల్ అయ్యారు, థియేటర్ ఫీలింగ్ ఎలా ఉందనేది చూడాలి. ఎస్ థియేటర్లో అదిరిపోతుంది, ఎస్ థియేటర్లో అదిరిపోతుంది, థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి సినిమా హైప్ మొదలవుతుంది. ఎస్ మొదలై నెమ్మదిగా దీన్ని జనవరి 9 వరకు క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్ ఒక కొత్త తరహా సినిమా పండక్కి జనవరి 9వ తారీఖు రాజాసాబ్తో సంక్రాంతి మొదలవబోతోంది. ఎస్ అక్కడి నుంచి మొదలైతే చిరంజీవి గారి చేతుల మీదుగా పండగ కొనసాగుతుంది, ఎస్ శివశంకర్ వరప్రసాద్ గారి చేతుల మీదుగా. ఎస్ ఎస్ అందుకని ఆ గ్రాండ్ ఓపెనింగ్ ఈసారి సంక్రాంతి ఒక గ్రాండ్ ఓపెనింగ్, ఒక మ్యాజిక్ జర్నీతో మొదలవబోతోంది. ఆడియన్స్ అందరూ ప్రిపేర్ అయిపోయి ఉండాల్సినటువంటి ఒక కాషన్ నోటీస్ అయితే ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ.